మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా అర్జున్ రెడ్డి హీరో. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మైథలాజిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఎస్ఎల్వి సినిమా బ్యానర్ పై సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ కూడా శ్రీకృష్ణుని పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకొచ్చింది. మోక్షజ్ఞ మొదటి సినిమాలో కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ కథను ధ్రువ్కు వినిపించగా ఆయన ఈ సినిమాలో భాగం కావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ధ్రువ్ విక్రమ్ గతంలో ఆదిత్య వర్మ అర్జున్ రెడ్డి రీమేక్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన తండ్రి విక్రమ్ తో కలిసి మహాన్ లో నటించారు. ప్రస్తుతం బైసన్ అనే సినిమాలో బిజీగా ఉన్న ధ్రువ మోక్షజ్ఞ సినిమాతో తెలుగులో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ వార్తపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అదే నిజమైతే మోక్షజ్ఞ తొలి సినిమా విలన్ గా ధ్రువ్ నటించడం తెలుగు చిత్రసీమలో క్రేజీ కాంబినేషన్ గా మారనుంది.